ఆయన ప్రోగ్రామ్ లాగాని మిగతా వాళ్ళు రాకుండా ఉండే అవకాశం ఉందేమో. రాజకీయాలు ఎట్లున్నాయి మీరు చూస్తున్నారు కదా. అవును సార్, అనుకోనియండి, దాన్నే ఉంది సార్, అనుకోనియండి. దీంట్లో కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, అనుకోనియండి. తల్లిని కన్న తల్లిని కూడా అనుకునేటోడు ఉంటాడు, ఒకడు తండ్రిని అనుకునేటోడు ఉంటాడు. వాటిని నేను లెక్క చేయను. అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం, అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకొని పోతాం. ధర్నా శిబిరం ఎక్కడ పెడతారు? ఇందిరా పార్క్? ధర్నా శిబిరం ఇంకా మేము డిసైడ్ చేయలేదు. ధర్నా శిబిరం డిసైడ్, అవసరమైతే ఆ ధర్నాకి కొనసాగింపు కూడా చేస్తాం. పోరాటం అంటే కంటిన్యూటీ ఉంటుంది, మధ్యలో ఏదైనా ఉన్నప్పుడు కూడా వెసులుబాటు తీసుకుంటాం కదా. ఆమె నిన్న ధర్నా శిబిరంలో ఈరోజు వామిటింగ్స్ అయినాయి, సెలైన్ బాటిల్స్ తోటి ధర్నా చేసింది. ధర్నా చేస్తున్న మనిషిని ఒకరోజు రేపు విశ్రాంతికి హాస్పిటల్కి పంపకుండా నువ్వు ధర్నా ఎందుకు చేయలేదు అని అంటారా ఏంది మీరు నన్ను? ఇప్పుడు అక్కడ దీక్ష ధర్నా నడుస్తున్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చినారు కదా, ఇప్పుడు ఏదో ఒక న్యాయం ఆ ధర్నా ద్వారా దీక్ష ద్వారా జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు మళ్ళీ సడన్ గా బ్రేక్ అయ్యేసరికి అంత ఈక్వేషన్ మారిపోతుంది కదా, వాళ్ళ ఆలోచనలు మారిపోతాయి కదా. ఎవరి ఆలోచనలు మారిపోతాయి? ఎవరి ఆలోచనలు? నాయకుల ఆలోచనలు. వాళ్ళని నేను ఎందుకు పరిగణలో తీసుకుంటా సార్? డీజీపీ గారిని కలవాలి. అక్కడ శిబిరం నడుస్తున్నప్పుడు బాధిత కుటుంబాన్ని తీసుకుపోయి నేను డీజీపీ గారిని కలవద్దా? నేను డీజీపీ గారిని 100% కలవాలి కదా, సమస్య విన్నవించాలి కదా డీజీపీ గారికి. అక్కడ న్యాయం జరగట్లేదు, నేను డీజీపీ గారిని కలవాలన్నా వద్దా? రాష్ట్రంలో అనేక మంది బాధితులు డీజీపీ గారిని కలవట్లేదా? అదే కార్యక్రమం. ఇంత తీవ్రమైన అన్యాయం జరిగి అక్కడ డిఎస్పీ ఎస్పీ కళ్ళతోడు చూసుకుంటూ వీళ్ళకి ఏ న్యాయం జరగనప్పుడు ఒక్కడిని పట్టుకరావట్లేదు, ఎస్కేప్ అయ్యారని చెప్తున్నారు. ఎస్కేప్ అయ్యి ఎక్కడో పరారైపోయినటువంటి వాళ్ళని పట్టుకరాకుండా వారం రోజుల నుంచి హింస పెడుతుంటే డీజీపీ గారికి చెప్పొద్దా సార్? నేను అట్లా అంటారేంటి మీరు? 100% డీజీపీ గారిని కలిసి మొత్తం విన్నవించుకుంటాం. ఆయనతో న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం, ఆశపడుతున్నాం. డిఎస్పీ గారు మాట్లాడుతూ అసలు పాప అక్కడ ప్రాంతంలో లేదు అని అన్నారు. ఆ వ్యాఖ్యల్ని అంటే మీరు